నమో నారాయణాయ. నమో నారాయణాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈ అమ్మాయి వీడియో స్టార్టింగ్ లోనే వెంకటేశ్వర స్వామి మంత్రం జపిస్తోందని అనుకుంటున్నారా? అవునండి, మళ్ళీ ఇంకో వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించుకుందాము, మీకు కూడా చూపిద్దాము అని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ప్రగతి నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్లోడ్ చేశాం. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు మనం KPHPలో ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్దాం రండి, నాతో పాటు మీరు కూడా. KPHP మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ యూటర్న్ తీసుకుని JNTU రోడ్ లోపలికి అలా ఇమ్మడి జ్యువెలర్స్ పక్క నుంచి మాంగళ్య షాపింగ్ మాల్, దాని పక్క రోడ్లో నుంచి స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే లూలు మాల్ కనిపిస్తుంది. లూలు మాల్ పక్కన రోడ్లో నుంచి స్ట్రైట్ గా ఒక 200 మీటర్స్ ట్రావెల్ చేశాక వచ్చే ఫస్ట్ లెఫ్ట్ లో టెంపుల్ బస్ స్టాండ్ కనబడుతుంది. దాని పక్కన లెఫ్ట్ సైడ్ లో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. రండి, లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. టెంపుల్ చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఎంటర్ అవుతూనే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఏ టెంపుల్ కైనా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి, ఈ టెంపుల్లో కూడా ఉన్నాయి. మన లోపలికి వెళ్ళగానే శంకరాచార్యుల వారు మనకి దర్శనమిస్తారు. వారికి అటువైపు ఇటువైపు మెట్లు ఉంటాయి. మెట్ల పైకి ఎక్కిన తర్వాత స్వామివారు అలాగే అమ్మవారి ఆలయాలు మనకి కనబడతాయి. ప్రదక్షిణం చేసి దర్శించుకున్నాను. ప్రాంగణం చుట్టూ చెట్లతో చాలా ఆహ్లాదంగా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కింద దుర్గా అమ్మవారి ఆలయం కూడా మనకి దర్శనమిస్తుంది. అందులో ఒక కొలను తామర పువ్వులతో నిండి ఉంది. దాని చుట్టూ చిన్న చిన్న గుళ్ళతో ఆది వినాయకుడి గుడి అలాగే ఆంజనేయ స్వామి గుడి మనకి దర్శనమిస్తారు. ఇలాంటి గుడికి వచ్చినప్పుడు అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. అంత ఆహ్లాదంగా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. అందులోని మేము గురువారం వెళ్ళడం వలన పెద్దగా జనాలు ఎవరూ లేరు. గుడంతా చాలా ఖాళీగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళవలసిన ఆలయం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.